ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? సంతోషంగా ఉన్నారా? ఈ స్థలం చూచుటకు చాలా అందంగా ఉన్నదా? ఒమాన్ దేశములో మస్కట్ పట్టణము. అక్కడి నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ప్రతిదినం చూస్తున్నారు కదా, ఇదొక అందమైన స్థలము. ఈ ప్రక్క చూస్తే సముద్రపు అలలు ఆక్రోశముతో ఎగసిపడుచున్నవి, వాటి శబ్దం వినిపించుచున్నది. చాలా అందముగా ఉన్నది. ఆ స్థలమును చూచుటకు ఆ అట్మాస్ఫియర్ చాలా అందముగా ఉన్నది. ఈ అందమైన స్థలములో నుండి మీతో మాట్లాడడము నాకు చాలా సంతోషము. ఈ దినము ఇంకొక ముఖ్యమైన కార్యమును మీరు తెలుసుకోవాలి అని దేవుడు ఇష్టపడుచున్నారు. ఏమిటో తెలుసా? అధికముగా మనము శరీర కార్యము కొరకు చాలా జాగ్రత్తగా ఉంటాము. ఒక వ్యాధి వస్తే చాలా ప్రార్థన చేస్తాము. నీరసం వచ్చేస్తుంది, టయర్డ్ వచ్చేస్తుంది, శరీరంలో బాధింపు కలుగుతుందంటే చాలా జాగ్రత్త కలిగి ప్రార్థించదము. దాని కొరకు డాక్టర్ దగ్గరకు వెళతాము. దాని కొరకు ఈ విధముగా పథ్యం ఉండుడి అని చెబుతారు. ఈ విధంగా మందులు మాత్రలు తీసుకుంటాము. అవన్నీ సరే, శరీరానికైనా ఒక కార్యము. లోక కార్యములలో చాలా అక్కర కలిగి ఉంటాము. పని, సంపాదన, ఇల్లు, మన జీవిత విధానము, వీటిలో జాగ్రత్త కలిగి ఉంటాము. వీటన్నిటికంటే చాలా ముఖ్యమైనది, మీ లోపల కంటికి కనిపించని ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ దేవునితో మనము సంబంధము కలిగి ఉండుటకు, దేవునితో ఐక్యపడుటకు మనకు సహాయము చేసే ఒక ఆత్మ దేవుణ్ణి వెతుకుతుంది. దేవుని మీద వాంఛతో ఉన్నది. దేవునితో ఉన్న ఒక ఐక్యతను మనము గ్రహించినట్లు చేయుచున్నది. దాని గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి వేద గ్రంథములో 19వ కీర్తన 7వ వచనములో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. ఈ వేద వాక్యమునే కదా నేను మీకు బోధించుచున్నాను. నిన్న సొంత సందేశములను మాట్లాడను. దానివల్ల ఏం ప్రయోజనము? ప్రాసతో మాట్లాడి అందువలన ఏమి ప్రయోజనము? వినుటకు బావుంటుంది. అయితే ఈ వాక్యమే మనలను జీవింపజేయును, బలపరుచును. ఇది దేవుని మాట. కనుక మన శరీరము బలహీనముగా ఉన్నదంటే అన్నము తింటాము. ఉదయము నుండి ఏమీ తినలేదు అని అనుకోండి, సాయంత్రం శరీరం ఆటోమేటిక్గా బలహీనపడుతుంది, అలాగే సోలిపోతుంది. కనుక ఏదైనా తినాలనిపిస్తుంది. తిన్న వెంటనే అబ్బా, ప్రాణం తెప్పరిలింది, ప్రాణం తిరిగి వస్తుంది కదా. అదే విధముగా ఈ ఆత్మకు ఒక ఆహారము, అది దేవుని వాక్యము. మీరు వాక్యమును చదివి ధ్యానించకపోతే మీ ఆత్మ బలహీనపడుతుంది. అలాగే బలహీనపడి ఒక సమయమున చచ్చిపోతుంది, పాపంలో ప్రవేశిస్తుంది. అందుకనే దానికి బలం కావాలి. పాపమును ఎదిరించే బలము, దేవునితో ఏకీభవించుటకు బలం కావాలి. ఆ బలమును ఇచ్చేదే ఈ ప్రభువు యొక్క వాక్యము. అయితే ఈ వాక్యము అది కొరతలేనిది, ఎవరు నేరము మోపలేరు, పర్ఫెక్ట్. అదే విధముగా మన ఆత్మను జీవింపజేయున్నదిగా ఉన్నది. ఆత్మను జీవింపజేసే శక్తి ఈ వేద వాక్యమునకు ఉన్నది. కనుకనే నేను ఈ వాక్యమును ప్రతిదినము చదువుతున్నాను, చాలా ప్రేమించుచున్నాను. మీరు దాన్ని ప్రేమించి ప్రతిదినము చదవాలి. ఊరికే ఇంట్లో బైబిల్ తీసుకుని ఉంచుకుంటే చాలదు. మనం అన్నం తీసుకుని ఫ్రిడ్జ్లో ఉంచి, మేజ మీద ఉంచి చూస్తూ ఉంటే ఆకలి తీరుతుందా? చాలా అందంగా ఉన్నది ఈ అన్నము, ఆ అన్నము, ఈ అన్నము, చూడండి. అలా చూస్తూ ఉంటే ఆకలి తీరదు, శరీరంలోకి బలము రాదు. దాన్ని తినాలి, అది మీలోనికి వెళ్ళాలి. అదే విధముగా చాలా అందంగా, సౌందర్యంగా బైబిల్ వాక్యము అవన్నీ తీసుకుని ఇంట్లో బోర్డులో వేలాడదీసి బైబిల్ తీసుకుని చూస్తూ ఉంటే మీ ఆత్మీయ జీవితములో బలం కలుగుతుందా? లేదు. వాక్యమును చదివి దాన్ని ధ్యానించి ఆహారము వలె పుచ్చుకోవాలి. అప్పుడు మీ ఆత్మ బలమునొంది దేవునితో ఐక్యపడి ఎప్పుడూ ఒక ఆనందమే, ఆర్పాటమే, సంతోషమే. నా ఆత్మ ఆనందంతో గంతులు వేయుచున్నదని సంతోషంతో చెప్పవచ్చు కదా. నా ఆత్మ జీవంతో ఉన్నది, జీవింపజేయబడి ఉన్నది, ఈ వాక్యము జీవింపజేయుచున్నది అన్న ఒక గొప్ప సంతోషము కలుగును కదా. కనుకనే మీరు ప్రతిదినం ప్రార్థించినప్పుడు మొదట దేవుని వాక్యమును చదివి ధ్యానించి ప్రార్థించాలి. ప్రభువుని ధ్యానించగా అగ్ని దిగినది, కమ్ముకున్నది. అప్పుడు నా ఆత్మతో విన్నపము చేసితినని భక్తుడు చెబుతున్నాడు. కనుక మనము ఈ వాక్యమును ప్రతిదినం ధ్యానించి ఒక ఆహారము వలె పుచ్చుకోవాలి. అప్పుడు మీ ఆత్మ అది బలమునందును. అంతరంగంగా పురుషుడు బలమునుంది. మీరు దేవునితో సన్నిహితముగా జీవించగలరు. ఈ చిన్న చిన్న కార్యములకు సోలిపోయి వారిలా మాట్లాడుచున్నారు, వీరిలా మాట్లాడుచున్నారు, నా ఇంట్లో అలా జరుగుతోంది, ఇట్లు జరుగుతోంది, నేనెందుకు జీవించాలి, ఇలా మాటలు చెప్పే పరిస్థితి రాదు.
ఇవన్నీ ఎందుకు మాట్లాడుచున్నారంటే మీ ఆత్మలో బలము లేదు. కనుక మీ ఆత్మ బలముగా ఉంటే ఎవ్వరేమి చెప్పినను ఏమి జరిగినను అలాగే దులుపుకుని పోతూ ఉంటారు. మీరెందుకు సోలిపోయి ఉన్నారు? ఈ దినం ఇతరులను గురించి ఎందుకు చింతతో ఉన్నారు? వారిట్లా మాట్లాడారు, ఇలా చేశారు, నేనెందుకు జీవించాలి, నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకు అలా అనుకుంటున్నారు? మీ ఆత్మలో బలము లేదు. మీరు ఇతరులని చూడకండి, మీలో బలము లేదు కనుక మీరు ఆహారమును పుచ్చుకొనలేదు, వేదవాక్యమును ధ్యానించి పుచ్చుకున్నారంటే మీ ఆత్మ బలము కలిగి నిలబడును కదా. అప్పుడు ఈ మాటలన్నీ మీ నోట రావు. నేను చచ్చిపోతే మంచిది, నేనందరికంటే ముందుగా వెళ్ళిపోతాను, అలాంటి మాటలు మీ నోట రావు. నేను ప్రభు కొరకు జీవించేదను, ప్రభు తోడై ఉన్నారు, నేనన్నిట్లో జయించేదను, నన్ను ఎవరు ఏమి చెయ్యలేరు, ఏ పోరాటము కదిలించలేదని ధైర్యంగా చెప్పగలరు. అర్థమవుతుందా మీకు? కనుక ఏమి చెయ్యాలి? వేదవాక్యమైన ఆహారమును పుచ్చుకోవాలి. ఈ దినం చెప్పండి, దేవా మీ వాక్యము కొరత లేనిది, మీ వాక్యము నా ఆత్మను జీవింపజేయును. మీ వేదవాక్యమును ధ్యానించి నేను ప్రార్థించుటకు దాన్ని పుచ్చుకొనుటకు నాకు కృపనివ్వుడి. ఇప్పుడు మీరు నన్ను బలపరిచెదరు, నీరసములన్నిటినీ మార్చెదరు. మీకు స్తోత్రములు. ఈ దినం మొదలుకొని నేను వేదవాక్యమును భుజించి నూతన బలముతో జీవించుటకు సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.